హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మీ శ్వేత మేకప్ ఆర్టిస్ట్. నేనైతే ఈవెంట్కి వెళ్ళే ముందు అయితే మేకప్ బ్యాగ్ అయితే ఇలానైతే సదిరి పెట్టుకుంటాను. ఎప్పుడు వెళ్ళినా ఒక రోజు ముందు రోజే సదిరి అయితే పెట్టుకుంటాను. అందుకే అన్నీ తీసి పెట్టుకుంటున్నా, బయట పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈవెంట్కి వెళ్ళినప్పుడు అయితే అన్ని గజిబిజి అవుతాయి కదా. అందు గురించి అయితే నేనైతే ఇలానైతే ఎప్పుడైనా కానీ ఒకరోజు ముందే అన్ని సదిరి పెట్టుకుంటాను. ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకుంటాను. ఇలా అయితే అంత క్లీన్ చేసుకున్నాను. ఇలానైతే హెయిర్ స్ప్రేస్, సీరము, నెట్టెడ్స్ అన్నీ అయితే ఒక పౌచ్లో అయితే పెట్టుకుంటాను. అన్నీ సపరేట్ పెట్టుకుంటాను. దానికి హెయిర్కి సంబంధించినవి, ఫౌండేషన్స్ దానికి సంబంధించినవి అయితే పెట్టుకుంటాను. ఇలానైతే చిన్న బన్స్, డబల్ టేప్, జ్యువెలరీ స్టిక్కర్స్ అన్నీ అయితే ఇలా పెట్టుకున్నాను. హెయిర్ మూవ్స్, హెయిర్ బ్లూ డ్రై, క్రింపర్ అయితే ఉన్నది నా దగ్గర. చిన్నది ఉంది, కొంచెం డస్ట్ పడినట్టుంది, అందుగురించి తోడ్స్ అయితే పెట్టుకుంటున్నాను. అన్నీ అయితే ఇలా సదిరి పెట్టుకుంటాను. సెట్టింగ్ స్ప్రే, ఇది కూడా 5 సెట్టింగ్ స్ప్రేస్. రబ్బర్ బ్యాండ్స్, యూ పిన్స్, సైడ్ పిన్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ వ్యాక్స్, శారీ పిన్స్ అన్నీ అయితే ఇలానైతే పెట్టుకుంటాను. ఎందుకంటే బాక్స్ తీసి అన్నీ రెడీగా ఉంటాయి. అందుకైతే నేనైతే ఇలానైతే పెట్టుకుంటాను. అన్నీ మిర్రర్ సైడ్కు పగలకుండా. ఇవైతే ఐ షాడో ప్యాలెట్. అప్పుడైతే ఇట్లా క్లీన్ అయితే చేసుకుంటా. ఎందుకంటే మనం క్లీన్ ఉన్నప్పుడు, మన వర్క్ క్లీన్ ఉన్నప్పుడు మన ప్రోడక్ట్ కూడా అన్నీ మంచిగా ఉండాలి. అందు గురించి అయితే నేనైతే ఇలానైతే ఎప్పుడైతే క్లీన్ అయితే చేసి పెట్టుకుంటాను. కొందరు చిన్నపిల్లలు ఉన్న దగ్గర పోతేనైతే మస్తు సతాయిస్తారు. ఇది తీస్తారు, అది తీస్తారు, అన్నీ చెప్పినా అర్థం చేసుకోరు. కొందరు అయితే పెద్దవాళ్ళు. చిన్నది బ్లష్ ప్యాలెట్, చిన్నది ఐ షాడో ప్యాలెట్ ఎప్పుడైతే క్లీన్ అయితే వేసి పెట్టుకుంటాను. లిప్స్టిక్ ప్యాలెట్, బయటికి వెళ్ళినప్పుడు అయితే చాలా పిల్లలతో అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. చిన్న పిల్లలతో అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. నాకు ఇది పెట్టు, అది పెట్టు, ఇది చెయ్యి, అది చెయ్యి అయితే చాలా మస్తు ఇబ్బంది అయితే పెడతారు. పెద్దవాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడానికేమో ఇబ్బంది పడతారు, కానీ రెడీ కావడానికైతే అస్సలు ఇంత మొహమాటమే ఉండదు. డబ్బుల కన్నేమో ఇంతనా అంతనా అని అయితే కుసురుతారు, కానీ రెడీ అయ్యే మాకు ఇది కావాలి, మాకు అది కావాలి అని అయితే అస్సలు ఇది కాదు. ఎందుకు అసలు మేకప్ ఆర్టిస్టులు అంటే అంత చులకన చూస్తారు, కానీ ఎంత వర్క్ ఉంటుందో, ఎంత ప్రెషర్ ఉంటుందో వాళ్ళకి ఏం తెలుసు. నిద్రలు ఉండే, ఏది ఉండే. ఇలానైతే వాటరు, చిన్న బ్లెండర్స్, సీరం అన్నీ అయితే ఇందులో పెట్టుకుంటున్నాను. దీనికి అయితే సపరేట్ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే టక తీసుకోవడానికి గజిబిజి కాకుండా. మిక్సర్ ప్యాలెట్ ఏమో అసలు ఏం అర్థం కాదు వాళ్ళకి. అసలు వర్క్ విషయంలో కూడా తెలుసు, అన్నీ తెలుసు, కాకపోతే అమౌంట్ విషయంలోనైతే ఇంత అంత ఇది అది అన్నిట్ల కాడ పెడతారు. టెంటులకు, పందిర్లకు, దీనికి దానికి అన్నిటికాడ పెడతారు. ఇక్కడికి వచ్చేసరికి అన్నీ కొసురుతారు. అలా చూడడానికి కూడా మంచిగా లుక్ బాగుండాలి, మాకు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని అయితే మాట్లాడతారు. అన్నీ బాగుండాలి, కాకపోతే డబ్బుల కన్నా అయితే తక్కువ ఉండాలి కదా. ఈ మేకప్ ఆర్టిస్ట్కి వచ్చే ఇబ్బందే ఇది. మళ్ళీ డబ్బులు ఇవ్వమంటే కూడా
కొందరు ఫోన్ కూడా ఎత్తరు, అడ్వాన్స్ కొడతారు. బుకింగ్ అయిపోయింది కదా అని మనం అనుకొని పోయి వస్తాం, కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు అయితే సతాయించుకుంటూ ఇస్తారు. కొందరు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు. కొందరు ఉంటారు, కొందరు అయిపోగానే వెంటనే డబ్బులు ఇస్తారు, కానీ కొందరు అలా చేస్తారు. పోనీలేండి, ఎవరి బాధలు వాళ్ళకి తెలుస్తాయి, ఎవరి కష్టం వాళ్ళది అని అనుకోరు వాళ్ళు. ఇక నేనైతే ఇలానైతే రండి పెట్టుకుంటున్నాను. అన్ని ఫౌండేషన్ ఇట్లా అన్నీ ఒక దాంట్లో టోనర్, ఫౌండేషన్, మాయిశ్చరైజర్ నేనైతే ఇలానైతే పెట్టుకుంటాను. పాప అందిస్తుంది అన్ని. షాప్ దగ్గరకు వచ్చారు వాళ్ళు కూడా. చిన్న పాప వీడియో తీస్తుంది, పెద్ద పాప అన్నీ అందిస్తుంది. వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఒకరోజు ముందు జాగ్రత్త పెట్టుకుంటేనే మనకి ఏది ఉన్నది లేదనేది తెలిసిపోతుంది. అన్నీ ఉంటాయి, కాకపోతే హెయిర్ పిన్స్ ఇట్లా ఉన్నాయా లేవా అని. ఇలానైతే నేనైతే ఎదురు పెట్టుకుంటా. బ్రష్ ప్యాలెట్ కూడా, బ్రష్లు కూడా ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటాను. నేనైతే బ్యాగ్ అయితే ఇలా అయితే ఎదురు పెట్టుకుంటా. లోపల హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. హెయిర్ ఎక్స్టెన్షను, బ్లాక్ థ్రెడ్, స్టిక్కర్స్. ఇక కొందరు అక్కడ పోయినాక కూడా కొందరు ఐబ్రోస్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మాగేయండి దాని గురించి అని. లెన్జీ మిల్క్, థ్రెడ్, ఒక సిజర్ మనకు అవసరం వస్తుంది అక్కడ. ఒక లేసు, చిన్న పిన్స్ అలానైతే పెట్టుకున్నాం. టిష్యూస్, పై జిప్పుల, సైడ్ జిప్పులు, కోమ్స్, సైడ్ పిన్స్ ఇవన్నీ ఇలానైతే సైడ్లోకి అయితే పెట్టుకుంటా. ఇట్లనేమో స్ట్రైట్నర్, టాంగ్స్ అయితే ఇందులోనైతే పెట్టుకుంటా ఈ సైడ్లకు. మనం చేసే పనిలో మనం నీట్నెస్ ఉండాలని నా బాధ, అంతే. ఎవరైనా చూసినా కానీ అమ్మ బాగుంటుంది కదా అని అనుకోవాలి. ఓకేనా, బాయ్. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్.